ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అన్యమత ఉద్యోగులపై చర్యలు కొనసాగిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. వారం క్రితం ఏఈఓ స్థాయి అధికారిని సస్పెండ్ చేయగా తాజాగా మరో 4 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది టీటీడీ. అన్యమత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పూర్తి చేసే వరకు వారిపై నిఘా కొనసాగుతుందంటూ హెచ్చరించారు పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగుల వివాదం కొనసాగుతుంది. 2012లో తెరపైకి వచ్చిన ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2017లో 58 మంది అన్యమత ఉద్యోగులున్నట్లు గుర్తించిన టీటీడీలో వారిని ప్రభుత్వంలోని వివిధ శాఖలకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. ఈ అంశంపై అన్యమత ఉద్యోగులు కోర్టుని ఆశ్రయించడం, అటు తర్వాత న్యాయపరమైన ఇబ్బందులు నెలకొనడంతో ఈ అంశం మరుగున పడింది. పాలక మండలి చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన రోజే టీటీడీలో అన్యమత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపడతామని ప్రకటించారు. ఆ తర్వాత 18 మంది ఉద్యోగులను గుర్తించి వారికి తిరుమలలో ఎక్కడా పోస్టింగ్స్ ఇవ్వకుండా ఇతర ప్రాంతాలలో, అది కూడా ఆలయాలకు సంబంధం లేని విభాగాలకు బదిలీ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. గత సమావేశంలో అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ తీసుకోవడం లేదా ప్రభుత్వంలోని ఇతర శాఖలకు బదిలీ చేసేలా ఆప్షన్స్ ఇస్తూ పాలక మండలి తీర్మానం చేసింది. ఈ మధ్య తిరుమల వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీలో అన్యమత ఉద్యోగులు 1000 మందికి పైగానే ఉన్నారని, వారిని తొలగించాలని స్పష్టం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు పాలక మండలి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఏ నివేదిక ఆధారంగా టీటీడీలో 1000 మందికి పైగా అన్యమత ఉద్యోగులున్నారని చెబుతున్నారని ప్రశ్నించారు. ఇదే అంశంపై బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి స్పందిస్తూ టీటీడీలో అనేక మంది అన్యమత ఉద్యోగులున్నారని, వారి ఇళ్లలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని పాలక మండలికి సూచించారు. మరోవైపు 2 రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తిరుపతి పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహిస్తూ టీటీడీలో 5000 మందికి పైగా అన్యమత ఉద్యోగులున్నారని, వారంతా పారిశుద్ధ్య విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. వారిని తొలగించి ఆ పనులను ఎవరి చేత చేయిస్తారో చూస్తామంటూ టీటీడీకి సవాల్ చేశారు. ఇలా రాజకీయ కోణంలో అన్యమత ఉద్యోగుల వివాదం నలుగుతూ ఉండగా తాజాగా 4 వేటు వేసింది టీటీడీ. కర్నూలులో డ్యూటీకి వెళ్లిన ఏఈ ఎలిజార్ అన్యమత స్టిక్కర్ కలిగిన వాహనాన్ని వినియోగించడం, చేతిలో బైబిల్ పట్టుకుని కనిపించడంతో దుమారం రేగింది. టీటీడీ ఉద్యోగులు ప్రశ్నించిన ఏఈ ఎలిజార్ ఇది తన వ్యక్తిగత విషయమంటూ సమర్థించుకోవడం చర్చనీయాంశంగా మారింది. బర్డ్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్ ఎస్ రోసి, గ్రేడ్ 1 ఫార్మాసిస్ట్ ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో పనిచేసే జి అసుంతలను సస్పెండ్ చేశారు. టీటీడీలో 6600 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 16000 మందికి పైగా ఉన్నారు. అన్యమతస్తులంటూ ఉద్యోగులను తొలగిస్తూ పోతే టీటీడీకి వెంటనే సిబ్బంది దొరుకుతారా? వీరికి సర్వీస్ రూల్స్, నిబంధనలు ఏ ప్రాతిపదికన అమలు చేస్తారు అన్నది ఇప్పుడు టీటీడీ ముందున్న ప్రధాన సవాల్.